సకల కళలకు కళాకారులకు పుట్టినిల్లు ఓరుగల్లు అని వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత అన్నారు. శనివారం రాత్రి హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గాన కోకిల ఎస్ జానకి యాదిలో వరంగల్లోని సీనియర్ కళాకారుల ఐక్యతో నిర్వహించిన ఓరుగల్లులో స్వరాభిషేకం ఆద్యంతం అలరించింది. తొలుత బాలసుబ్రహ్మణ్యం, జానకి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఈగ మల్లేశం, సంగీత దంపతులకు విశిష్ట కళా సేవారత్న పురస్కారాన్ని డీసీపీ కవితా చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఏసీపీలు జితేందర్ రెడ్డి, కూజా విజయ్ కుమార్, పోలీస్ అధికారి రామారావు, వ్యాఖ్యాత ఎంశ్రీ, ఆదర్శల కళాశాల అధినేత బోర విద్యాసాగర్, గాయకులు కాసర్ల శ్యామ్, పులి గణేష్, జనగాం రాము, చార్లెస్, చంద్రశేఖర్, కర్ణాకర్, విజయ్ కుమార్, సృజనరావు, రజిత, కీర్తి, స్వర్ణ, స్వప్న, బిందు, రాధిక తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాకు దక్కిన గౌరవం వాస్తవంగా మన ఓరుగల్లు కళమ్మ తల్లి పుట్టినీళ్ళు నిజంగా ఈ గౌరవం, ఈ అవార్డు, ఈ సన్మానం నిజంగా నాకు బాధ్యతను పెంచింది కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా చాలామంది కళాకారులను తయారు చేసి సినీ రంగంలో కానీ, నాటక రంగంలో కానీ, సినీ రచయితలు కానీ, నాటక రచయితలు కానీ రాబోయే యువతను తయారు చేసి వాళ్ళను కూడా కళారూపాలుగా తీర్చిదిద్దాలన్నదే నా యొక్క సంకల్పం. కాబట్టి అన్నిటికీ ఈ రోజున యువత ముఖ్యంగా చెడు సావాసాలకు వెళ్ళి ఇవాళ యువకులు చెప్పేవారు లేక క్షణికావేశంలో మరి వాళ్ళ పక్కదారి కొడతా ఉన్నాయి. వాళ్ళని సమాయత్తం చేసి కళారూపాల ద్వారా వాళ్ళ చైతన్యవంతులు చేసి ఇవాళ మన జిల్లా నుంచే నాంది వర్గాలన్నదే నా యొక్క ధ్యేయం. కాబట్టి ఇవాళ నేర్చుకోవాలంతా దీన్ని మన రాష్ట్ర నలుమూల, మన రాష్ట్రంలో కానీ అంత నలుమూల ఇంత పెద్ద స్వరాభిషేకం ఈటీవీ వారు కూడా చేస్తారు. కాబట్టి దానికి మించిన స్వరాభిషేకం మనకు జిల్లాలో అది కొంత గర్వకారణం అని చెప్పి చేస్తూ రాబో రోజుల్లో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసే కూడా ఇక్కడ ఆత్మకూరులో కూడా ఒక సినిమా షూటింగ్ నడుస్తున్నది. ఆ సినిమా షూటింగ్ కూడా మేము దగ్గర కూడా మా జిల్లాలో తీయాలని చెప్పి సంకల్పం చేసి కళాకారులంతా కూడా ఇక్కడే వస్తున్నారు. కాబట్టి అది కూడా తెలుస్తున్నది. ఇవాళ ప్రతి కార్యక్రమం తీసుకుంటే సంగీతం వినని వాళ్ళు ఎవరు ఉంటారు, కళాకారులు కూడా యువకులను తయారు చేయాలని సంకల్పంతో మన జిల్లాను మరి పేరు ప్రఖ్యాతి దేశ నలుమూలలో సాధి చెప్పాలని ఈ కార్యక్రమం తీసుకున్నందుకు స్వరాభిషేక మరి కళాకారులకు వాళ్ళ బృందానికి ధన్యవాదాలు.